హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు సాబుదానా కిచిడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది ఉపవాసాలప్పుడు ఎక్కువ చేసుకుంటారండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు సాబుదానా వేసుకొని శుభ్రంగా కడగాలండి. తర్వాత 1 కప్పు సాబుదానాకు 1 కప్పు వాటర్ వేసి ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 1 కప్పుకు 1 కప్పు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. 4 గంటల తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. 1 కప్పుకు 1 కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా ఇలా పొడి పొడిగానే వస్తుందండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి బరకగా. ఇందులోనే ఒక 10-15 మిరియాలు, ఒక హాఫ్ స్పూను షుగర్ వేసుకోవాలండి. వేసి బరకగా మిక్సీకి పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 సెకండ్ పాటు వేగిన తర్వాత జీలకర్ర అనేది 1 సెకండ్ వేగాలండి. ఇందులోనే 5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఆలుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఆలు 1 క్యారెట్ చిన్నగా తురిమిన అల్లం, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసి మంచిగా కలపాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇలా ఆవిరికే ఆలు అనేది మెత్తబడిపోతుందండి. మరొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూపిస్తాను. ఆలు అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సాబుదానా వేసి కలపాలి. ఇందులోనే పల్లీల పౌడర్ వేసుకోవాలి. మనం బరకగా పట్టుకున్న పల్లీల పౌడర్, కొంచెం కొత్తిమీరాకు వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. సాబుదానా కిచిడి అనేది 10 నిమిషాల్లో రెడీ అవుతుందండి. అరచిక్క నిమ్మరసము పిండుకోవాలి. సాబుదానా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇలా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతుందండి 10 నిమిషాల లోపల. సాబుదానా కిచిడి అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అంతేనండి. సింపుల్గా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.